బ్రేకింగ్ లో చూస్తున్నాం. హైదరాబాద్ సరూర్ నగర్ చెరువు వద్ద కలకలం రేగింది. అమ్మవారి విగ్రహాల నిమజ్జనంలో అపశృతి చోటు చేసుకుంది. అమ్మవారి విగ్రహాన్ని నిమజ్జనం చేస్తుండగా భారీ క్రేన్ ఒకటి గాలిలోకి లేచింది. దీంతో పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళంతా కూడా భయభ్రాంతులకు గురయ్యారు. ప్రస్తుతానికి ఆ విజువల్స్ మనం రాజ్ న్యూస్ ఆన్ స్క్రీన్ ఎక్స్క్లూజివ్గా చూస్తూ ఉన్నాం. హైదరాబాద్ సరూర్ నగర్ చెరువు వద్ద కలకలం రేగింది. అమ్మవారి విగ్రహాల నిమజ్జనంలో అపశృతి చోటు చేసుకుంది. విగ్రహాన్ని నిమజ్జనం చేస్తుండగా భారీ క్రేన్ గాలిలోకి లేచింది. ఇక లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ పవన్ సిద్ధంగా ఉన్నారు. పవన్, అంత భారీ క్రేన్ ఎందుకని లేచింది అంటున్నారు? అలాగే విగ్రహం ఏమైనా భారీ స్థాయిలో ఉందా? అసలు ఏం జరిగింది అక్కడ? సరూర్ నగర్ చెరువు వద్ద యొక్క అపశృతి కూడా చోటు చేసుకుంది. అయితే నిమజ్జన సమయంలో క్రేన్ ఒక్కసారిగా పైకి లేవడము పూర్తిగా దీనికి సంబంధించి భయాందోళన కూడా ప్రజలు కూడా గురయ్యారు. అయితే ఈ రోజు ఉదయం 6 గంటలకు విగ్రహాల నిమజ్జనం తరలిస్తుండగా ఒక్కసారిగా గాల్లోకి లేచిన ట్రైన్ మాత్రము విగ్రహాలకు సంబంధించి కూడా ఒక విగ్రహం కూడా దీనికి సంబంధించి పూర్తిగా ధ్వంసమైనట్టుగా తెలుస్తుంది. అయితే పూర్తిగా అంటే అజాగ్రత్తగా ఉండడం వల్లనే ఈ యొక్క ప్రమాదం చోటు చేసుకుందని చెప్పి కూడా ప్రధానంగా దీనికి సంబంధించి స్థానికులు చెప్తున్నారు. ఒక్కసారిగా ట్రైన్ కూడా పైకి లేచిన ట్రైన్ ని వెంటనే కిందకు దించి దాన్ని కూడా ప్రజెంట్ సిచ్యువేషన్ కూడా కంట్రోల్ చేశారు. అయితే ఎవరికి ఎలాంటి గాయాలు మాత్రం కాలేదు. దీంతో ఒక్కసారిగా అందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారు. అయితే భారీ బందోబస్తు నేపథ్యంలో యొక్క పోలీసులు విగ్రహాలకు సంబంధించి నిమజ్జన కార్యక్రమం కూడా కొనసాగుతుంది. ఎందుకంటే ఒక అమ్మవారికి సంబంధించిన విగ్రహాల నిమజ్జనం కోసం అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేస్తారు. అయితే ఈ క్రమంలోనే ఒక క్రేన్ ఒక్కసారిగా గాల్లోకి లేవడంతో అందరూ కూడా భయాందోళనకు గురైన పరిస్థితి ఉంది. ఇప్పుడైతే సిచ్యువేషన్ మాత్రం కంట్రోల్కి వచ్చింది. అసలు ఈ క్రేన్ ఎందుకు లేచింది అంటున్నారు? దానికి కారణం ఏం చెప్తున్నారు అధికారులు కానీ అక్కడ ఉన్న సెక్యూరిటీ కానీ? అయితే దీనికి సంబంధించి మాత్రము కొంత అజాగ్రత్త వల్లనే యొక్క క్రేన్ ఎవరైతే ఆపరేటర్ ఉంటాడో అతను అజాగ్రత్త చేయడం వల్లనే యొక్క క్రేన్ లేచింది అనేది మాత్రం ప్రధానంగా ఇటు స్థానికులు కావచ్చు పోలీసులు చెప్తున్న పరిస్థితి. ఓవరాల్గా చూస్తే ఈ యొక్క సంబంధించిన క్రేన్ ఎవరైతే ఆపరేటర్ ఉన్నారో అతన్ని తీసేసి మరి కొత్తగా వేరొక అతన్ని కూడా ఇప్పుడు తీసుకొచ్చారు. అతను యొక్క నిమజ్జనకు సంబంధించి పూర్తిగా జాగ్రత్తగా నేపథ్యంలోనే ఈ యొక్క నిమజ్జన కార్యక్రమం కూడా కొనసాగుతుంది. ఓకే, థ్యాంక్ యూ పవన్. హైదరాబాద్లో మరోసారి హైడ్రా యాక్షన్లోకి దిగింది. కొండాపూర్ సర్వే నెంబర్ 59లో హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. ఇటీవల సుప్రీంకోర్టులో ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వచ్చింది. కోర్టు తీర్పు రావడంతో ఈ ఉదయం నుంచి కొండాపూర్లో భిక్షపతి నగర్లో అక్రమ నిర్మాణాలు కూల్చివేస్తున్నారు. 2.5 దశాబ్దాలుగా ఈ స్థలంపై వివాదం కొనసాగుతోంది. భారీ పోలీస్ బందోబస్తు మధ్య ఈ కూల్చివేతలు చేపట్టారు. 2 కిలోమీటర్ల దూరంలోనే మీడియాను స్థానికుల్ని పోలీసులు అడ్డుకుంటున్నారు. హైదరాబాద్లో మరోసారి హైడ్రా యాక్షన్లోకి దిగింది. కొండాపూర్ సర్వే నెంబర్ 59లో కూల్చివేతలు చేపట్టింది. ఇటీవల సుప్రీంకోర్టులో ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు రావడంతో ఉదయం నుంచి కొండాపూర్లోని భిక్షపతి నగర్లో అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు. 2.5 దశాబ్దాలుగా ఈ స్థలంపై వివాదం కొనసాగుతూనే ఉంది. భారీ పోలీస్ బందోబస్తు మధ్య కూల్చివేతలు చేపట్టారు. దాదాపు 2 కిలోమీటర్ల మేర అంటే 2 కిలోమీటర్ల దూరంలోనే మీడియాను స్థానికుల్ని పోలీసులు అడ్డుకుంటున్నారు.
హైడ్రా కొండాపూర్లో కూల్చివేతలు చేపట్టింది. మరింత అదనపు సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ రత్నకుమార్ సిద్ధంగా ఉన్నారు. రత్న, అసలు యాక్చువల్గా జరుగుతోంది ఏంటి? దాదాపు 25 ఏళ్లుగా కూడా వివాదాస్పద స్థలం అంటున్నారు. ఆ స్థలంలో ఎంతమంది నివసిస్తూ ఉన్నారు? వాళ్ళంతా ఏం చెప్తూ ఉన్నారు? ఓవరాల్గా సిచ్యువేషన్ ఏంటి అక్కడ? కొండాపూర్ సర్వే నెంబర్ 59లో ప్రస్తుతం హైడ్రా కూల్చివేతలు అనేవి జరుగుతూ ఉన్నాయి. గత 25 ఏళ్లుగా కొండాపూర్లోని భిక్షపతి నగర్ లో ఉన్న సర్వే నెంబర్ 59కి సంబంధించి 25 ఏళ్లుగా ఈ వివాదం అనేది నడుస్తోంది. వైపున ప్రభుత్వ భూమి అని, లేకపోతే అక్కడ కొంతమంది ఎవరైతే అక్రమ నిర్మాణాలు చేపట్టుకొని అక్కడే నివాసం ఉంటున్నటువంటి వ్యక్తులు కావచ్చు, లేకపోతే ఇతర వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్నటువంటి వ్యక్తులు ఇది తమ భూమి అంటూ కూడా వాళ్ళు వాదన తెలియజేస్తూ ఉంటే, ఇది ప్రభుత్వ భూమి అని ప్రభుత్వం వైపున తెలియజేస్తూ వస్తుంది. అయితే వీటన్నిటికీ సంబంధించి ఎప్పుడైతే హైడ్రా ఫామ్ అయిందో, హైడ్రా ఫామ్ అయిన తర్వాత ప్రభుత్వ భూములను ఆక్రమించుకొని చేపట్టినటువంటి నిర్మాణాలకు సంబంధించి కూడా చర్యలు తీసుకుంటూ వస్తూ ఉన్నారు. అటువంటి వాటన్నిటిని కూడా కూల్చివేయడం జరుగుతూ ఉంది. ఈ క్రమంలోనే అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఎవరైతే నిర్మాణాలను చేపట్టినటువంటి వ్యక్తులు కూడా పలు ప్రాంతాల్లో, కేవలం ఇప్పుడు కొండాపూరులో జరుగుతున్నటువంటి కూల్చివేతలకు సంబంధించి మాత్రమే కాదు, అనేక ప్రాంతాల్లో కూడా ఇట్లాంటి వివాదాస్పదమైనటువంటి భూములకు సంబంధించి కూడా తమ భూమి అనంటూ కూడా కోర్టు మెట్లెక్కడం కూడా జరిగింది. సో ఈ క్రమంలోనే ఇప్పుడు మరొకసారి కొండాపూర్లోని భిక్షపతి నగర్ లోని యొక్క సర్వే నెంబరు 59కి సంబంధించినటువంటి భూమికి సంబంధించి కూడా అక్కడ ఉన్నటువంటి నిర్వాసితులు కొందరు, అలాగే అక్కడ నిర్మాణాలు చేపట్టిన వాళ్ళు సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. మరోవైపున ప్రభుత్వం సైతం హైడ్రా కూడా కోర్టులో తమ యొక్క వాదనలను వినిపించింది. ఇక ఇటీవల కాలంలో సుప్రీంకోర్టులో ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు రావడంతో సర్వే నెంబర్ 59లో చేపట్టినటువంటి నిర్మాణాలన్నింటినీ కూడా ప్రస్తుతానికి హైడ్రా అధికారులు కూల్చివేస్తూ ఉన్నారు. కూల్చివేతల్లో భాగంగానే ఇది భారీ పోలీసు బందోబస్తును నిర్వహించడం జరుగుతుంది. ఎందుకంటే అక్కడ నిర్మాణాలు చేపట్టిన వాళ్ళందరూ కూడా కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొనేటువంటి అవకాశం ఉంది. హైడ్రా కూల్చివేతలకు అడ్డుపడేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి వీటన్నిటిని కూడా ఆపేందుకు, వాళ్ళందరినీ నిలువరించేందుకు భారీ పోలీసు బందోబస్తుని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక మరోవైపు కేవలం అక్కడ ఉన్నటువంటి స్థానికులని రానివ్వకుండా ఉండటం మాత్రమే కాదు, మీడియాని సైతం పరిసర ప్రాంతాల్లోకి ఎలో చేయట్లేదు. దాదాపు 2 కిలోమీటర్ల దూరంలోనే మీడియాను ఆపివేయడం జరిగింది. స్థానికులతో పాటు చాలా సీక్రెట్ ఆపరేషన్ లాగా లోపల భిక్షపతి నగర్ లోని సర్వే నెంబర్ 59లో చేపట్టినటువంటి యొక్క నిర్మాణాలన్నింటినీ కూడా ప్రస్తుతం హైడ్రా అధికారులు కూల్చివేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ. బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. అన్నమయ్య జిల్లాలో అక్రమ మద్యం తయారీ కేంద్రం గుట్టురట్టయింది. మొలకల చెరువు మండల కేంద్రంలో నకిలీ మద్యం తయారీ ప్లాంట్నే నిర్వహిస్తున్నారు నిర్వాహకులు. ఆ ప్లాంట్పై ఎక్సైజ్ అధికారులు దాడి చేశారు. భారీ ఎత్తున నకిలీ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. 11 మందిని అరెస్ట్ చేశారు. అత్యాధునికమైన నకిలీ మద్యం తయారు చేస్తోంది ముఠా. 1,75,00,000 విలువ చేసే మద్యాన్ని అధికారులు సీజ్ చేశారు. వివిధ బ్రాండ్లకు చెందిన లేబుల్స్, మూతలు స్వాధీనం చేసుకున్నారు. నకిలీ మద్యం తయారీ వెనుక అధికార పార్టీకి చెందిన నేతలు ఉన్నట్లుగా తెలుస్తోంది. పూర్తి విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్ శాఖ అధికారులు వెల్లడించారు. మొలకల చెరువు మదనపల్లి రోడ్ లో, పాత రోడ్ లో ఒక గొడౌన్ లో అక్రమంగా నకిలీ మద్యాన్ని తయారు చేస్తున్నారు అనేటువంటి సమాచారం రావడంతో నేను అసిస్టెంట్ కమిషనర్ కడప మరియు అన్నమయ్య జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ మిగిలిన టీములతో అంతా కలిపి ఇక్కడ దాడి చేయడం జరిగింది. ఇక్కడ మొత్తం అంతా కూడా ఒక స్పిరిట్ ను తెచ్చి ఈ ఏదైతే ఒక గొడౌన్ లాగా ఉందో దాంట్లోనే అంతా మిషనరీ అంతా పెట్టుకున్నారు. డిస్టిలరీ వాటర్ తయారు చేసుకోవడానికి ఒక కొత్త మిషనరీ తెచ్చుకున్నారు విత్ మోటార్స్. ఆ స్పిరిట్ వచ్చిన తర్వాత స్పిరిట్ ను దానికి కావాల్సిన వాటర్ ఎంతైతే ఉంటుందో అంత మోటార్ల ద్వారా ఒక 200 లీటర్ల స్టీల్ ట్యాంకులోకి పంపిస్తున్నారు. మొత్తం వాటర్ అంతా దాంట్లోకి వెళ్ళిపోతుంది. ఈ స్పిరిట్ ను కలిపి అదే విధంగా క్యారామిల్ ఆ కలర్ వచ్చేదానికి లిక్కర్ కలర్ అంతా లేబర్ ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం 4 తమిళనాడు వాళ్ళు ఉన్నారు, 2 ఒరిస్సా వాళ్ళు,
ఒక వ్యక్తి విజయవాడ అతను ఉన్నాడు. దీని డ్రైవర్ నర్సీపట్నం అతని వెహికల్ డ్రైవర్ వీళ్ళు ఉన్నారు. ఈ తెచ్చినటువంటి వ్యక్తి ఎవరినైతే ఈ తమిళనాడు వాళ్ళు ఉన్నారో జనార్దన్ రావు అని అతను విజయవాడలో ఉంటాడు. అతని డీటెయిల్స్ అన్ని కూడా మాకు వచ్చాయి. బాక్సెస్ లిక్కర్ రెడీగా ఉన్నటువంటిది ఒక్కొక్క దాంట్లో 48 బాటిల్స్ పెట్టినటువంటివి ఆల్ బ్రాండ్స్ కలిపి 15,224 బాటిల్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇప్పుడు సీజ్ చేయడం జరిగింది. ఆల్టెడ్ విస్కీ, బెంగళూరు బ్రాందీ, ఓల్డ్ అడ్మిరల్, రాయల్ ల్యాన్సర్ ఇవన్నీ కూడా ఉన్నాయి. బెల్ట్ కు సరుకు తీసుకుపోయే వ్యక్తి ఒక అతను వచ్చాడు. అతను కూడా దీంట్లో 4 బాటిల్ తీసుకుపోతుంటే అతని దగ్గర నుంచి కూడా మోటార్ సైకిల్ కూడా సీజ్ చేయడం జరిగింది. ఇక్కడే అతన్ని కూడా అరెస్ట్ చేసుకున్నాం. మొత్తం మా దగ్గర ఇప్పుడు 9 మంది దీంట్లో ఉన్నారు ప్రస్తుతం. ఇంకా దీంట్లో ఇన్వాల్వ్ కావాల్సిన వాళ్ళు వీళ్ళందరూ ఉన్నారు. మొలకల చెరువు మదనపల్లి రోడ్లో పాత రోడ్లో అన్నమయ్య జిల్లాలో అక్రమ మద్యం తయారీ గుట్టు రట్టయింది. మొలకల చెరువు మండల కేంద్రంలో నకిలీ మద్యం తయారీ ప్లాంట్పై ఎక్సైజ్ శాఖ అధికారులు దాడులు చేశారు. భారీ ఎత్తున నకిలీ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇక లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ నారాయణ రెడ్డి సిద్ధంగా ఉన్నారు. నారాయణ రెడ్డి, మీరు పంపిన విజువల్స్లో చూస్తే చాలా భారీ స్థాయిలోనే మద్యం తయారీ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అండ్ ఆల్రెడీ పాపులర్ బ్రాండ్లే కూడా కనిపిస్తూ ఉన్నాయి. అంటే ఈ స్థాయిలో నిర్వహిస్తున్నా కూడా ఇన్నాళ్ళు ఎవరికి తెలియలేదా? ఎట్లా మేనేజ్ చేశారు వీళ్ళు అసలు? అలాగే దీని వెనక ఎవరెవరు ఉన్నారని తెలుస్తోంది. ప్రస్తుతం సిచ్యువేషన్ ఏంటి? రమణ బాబు, అన్నమయ్య జిల్లా తంబలపల్లి నియోజకవర్గం మొలకల చెరువు మండల కేంద్రంలో గత కొద్ది రోజులుగా ఈ యొక్క అక్రమ మద్యాన్ని తయారు చేస్తున్నారు. అంటే ఈ యొక్క గుట్టును ఎక్సైజ్ అధికారులు రెట్టు చేసినట్టు కూడా తెలుస్తుంది పూర్తిగా. దీనికి సంబంధించి అంటే పెద్ద ఎత్తున ఇక్కడ యంత్రాలను ఏర్పాటు చేసి అక్కడి నుంచే వాళ్ళు ఆ మద్యం నకిలీ మద్యాన్ని తయారు చేస్తున్నట్లు గుర్తించారు. అంటే సుమారు 1,75 లక్షలు విలువ చేసే యొక్క నకిలీ మద్యాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు ఎక్సైజ్ అధికారులు. దీనికి సంబంధించి అంటే గత కొంతకాలం కంటే ఎక్సైజ్ కార్యాలయానికి కోతవేటు దూరంలోనే ఈ యొక్క నకిలీ మద్యం తయారీ కేంద్రం ఉంది. అయితే పోలీసులు దీన్ని గుర్తించకపోవడం కూడా మనం గమనార్హం. పూర్తిగా దీనికి సంబంధించి గత కొద్ది రోజులుగా ఈ తంతు ఇక్కడ జరుగుతున్నట్లు కూడా తెలుస్తుంది. అయితే ఆ యొక్క దాడి చేసిన సమయంలో 35 లీటర్ల స్పిరిట్ క్యాన్లు సుమారు ఒక 30, అలాగే ఇక సరఫరాకు సిద్ధంగా ఉన్న 42 నకిలీ మద్యం క్యాన్లు, అదేవిధంగా సరఫరాకు సిద్ధంగా ఉన్న 17,224 మద్యం బాటిల్ను కూడా ఆ యొక్క ఎక్సైజ్ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు కూడా తెలుస్తుంది. అంటే పూర్తిగా అంటే కొన్ని ప్రముఖ బ్రాండ్లకు సంబంధించిన నకిలీ మద్యాన్ని కూడా ఇక్కడ తయారు చేస్తున్నట్లు కూడా పోలీసులు గుర్తించారు. అంటే పూర్తిగా దీనికి సంబంధించి తంబలపల్లి నియోజకవర్గానికి సంబంధించి ఓ ప్రముఖ నాయకుడు యొక్క హస్తం కూడా ఈ యొక్క తయారీలో కూడా ఉన్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. అంటే మొత్తం నిన్న ఒక రోజు మాత్రమే ఆ తయారీ కేంద్రంలో ఉన్న 9 మంది ముద్దాయిలతో పాటు అదేవిధంగా మరో ఒక ఇద్దరిని కూడా మొత్తం 11 మందిని అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని అంటే గత ఎన్ని సంవత్సరాలుగా ఈ యొక్క నకిలీ మద్యాన్ని తయారు చేస్తున్నారు అనే దానిపైన కూడా ఈ ఎక్సైజ్ అధికారులు పూర్తిగా విచారణ చేపడుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. రమణ. ఓకే, థ్యాంక్ యూ నారాయణ. మరో బ్రేకింగ్. నేడు ఏపీలో ఆటో డ్రైవర్ల సేవలు అనే పథకం ప్రారంభం కానుంది. విజయవాడలో ఈ పథకాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు హాజరు కానున్నారు. ఆటో డ్రైవర్లకు ఏడాదికి 15,000 రూపాయలు ఇవ్వనుంది ప్రభుత్వం. 2,90,000 మందికి 436 కోట్లు కేటాయించారు. నేడు ఏపీలో ఆటో డ్రైవర్ల సేవలు అనే పథకం ప్రారంభం కానుంది. విజయవాడలో ఈ పథకాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు హాజరవుతారు. ఆటో డ్రైవర్లకు ఏడాదికి 15,000 రూపాయలు ఇవ్వనుంది ప్రభుత్వం. 2,90,000 మందికి 436 కోట్లు కేటాయించారు.
ఉత్తరాంధ్రను వాయుగుండం వణికించింది. వంశధార, నాగావళి నదులు ఉగ్రరూపం దాల్చాయి. విశాఖలో ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. ఉత్తరాంధ్రలో మరో 2 రోజుల పాటు వర్షాలు పడనున్నాయి. లోతట్టు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకుపోయాయి. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. వేల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. అరటి చెట్లు నేల కొరిగాయి. తీవ్రంగా నష్టపోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. ఉత్తరాంధ్రను వాయుగుండం వణికించింది. వంశధార, నాగావళి నదులు ఉగ్రరూపం దాల్చాయి. విశాఖలో ఎదురుగాలులు బీభత్సం సృష్టించాయి. మరో 2 రోజుల పాటు ఈ వర్షాలు పడనున్నట్టుగా వాతావరణ శాఖ వెల్లడిస్తోంది. లోతట్టు ప్రాంతాలన్నీ జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. గ్రామాలు సైతం. ఇక మరింత అదనపు సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ సూర్యప్రకాష్ సిద్ధంగా ఉన్నారు. ప్రకాష్, ప్రస్తుతం వాతావరణ శాఖ ఏం చెప్తోంది? ఆల్రెడీ ఉత్తరాంధ్ర అతలాకుతలం అయిందంటున్నారు. ఉత్తరాంధ్ర అయితే గత 30వ తారీఖున సెప్టెంబర్ 30వ తారీఖున ఏదైతే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో అది వాయుగుండంగా మారి ఉత్తరాంధ్ర తీరం వెంబడైతే ఈ యొక్క తీరం దాటే అవకాశం ఉండడంతో పూర్తిగా అయితే గాలులతో బీభత్సం సృష్టించి దాదాపు ఎక్కడికక్కడ చెట్లన్నీ నేల కొరిగి విద్యుత్ స్తంభాలన్నీ నేల కొరిగిన పరిస్థితి అయితే ఉంది. అదే విధంగా పంట నష్టం అయితే దాదాపు వేల ఎకరాలు మొత్తం ఉత్తరాంధ్ర మొత్తం చూసుకుంటే వేల ఎకరాల్లో అయితే పంట నష్టం కూడా జరిగిందని అయితే రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలానే అరటి తోటలు, మరీ ముఖ్యంగా అరటి తోటలు అయితే ఎక్కడికక్కడ ప్రతి ఒక్క అరటి తోట కూడా ఎక్కడ కూడా అరటి తోటలు ఎక్కడ లేకుండా కూడా విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో అయితే ఎక్కడ కూడా అరటి తోటలు లేకుండా పూర్తిగా అన్ని కూడా నేలకొరిగిన పరిస్థితి ఉంది. అసలు ఈ వర్ష బీభత్సాన్ని ముందుగా అయితే లెక్క కట్టలేకపోవడమే దీని అంతటికి కారణం అయితే కొంతమంది రైతులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరీ విధంగా ఈ ఫ్లాష్ ఫ్లడ్స్ అంటే అకస్మాత్తుగా వరదలు అయితే రావడంతో లోతట్టు ప్రాంతంలో కాకపోవచ్చు, లోతట్టు ప్రాంతాల్లో ఎప్పుడు కూడా నీరు నిండి వాళ్ళు ఇబ్బందులు పడుతుంటారు. అలానే కాకుండా కొన్ని గ్రామాలు సైతం కూడా మునిగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. పక్కనున్న గ్రామాలు కూడా మునిగిపోయే గుంప గ్రామం, మన్యం జిల్లా గుంప గ్రామంలో ఒక దేవాలయం, ప్రసిద్ధి చెందిన దేవాలయం, రెండు నదుల మధ్యలో కూడా ఈ యొక్క దేవాలయం ఉంటుంది. కానీ ఆ దేవాలయం దగ్గరలో కూడా ఈ యొక్క 2 వరదలు ఒక్కసారి నాగావళి, వంశధార ఈ రెండు కూడా బాగా అత్యధికంగా పైన కురిసిన వర్షాలు, అలానే ఇక్కడ వస్తున్న వర్షాల కారణంగా అయితే దాదాపు ఆ 2 నదులు కూడా ఎక్కువగా నిండిపోయి గుంప గ్రామంలో ఉన్న ఆ యొక్క శివాలయం కూడా మునిగిపోయిన పరిస్థితి ఉండడంతో అక్కడ ఒక్కసారిగా ఏమవుతుందని బిక్కుబిక్కుమంటూ అయితే ప్రజలంతా కూడా భయపడిన పరిస్థితి ఉంది. దీని ప్రభావంతో అయితే దర్దాపుల్లో అన్ని యొక్క డ్యాములు, అలానే సరస్సులు, వాగులు, వంకలు, గెడ్డలు, మరీ ముఖ్యంగా ఈ ఉత్తరాంధ్ర ప్రాంతంలో మన్యం జిల్లా, శ్రీకాకుళం, విజయనగరం ఈ ప్రాంతంలో ఎక్కువగా గెడ్డలు అనేవి ప్రవహిస్తుంటాయి. ఆ గెడ్డలన్నీ కూడా పొంగిపోవడంతో దరిదాపుల్లో ఈ రహదారి మార్గం మొత్తం అంతా కూడా, స్థానిక రహదారి మొత్తం కూడా పక్కకెళ్లిన పరిస్థితి కనిపించడంతో రోడ్లన్నీ కూడా ఎక్కడికక్కడ కొట్టుకుపోయిన పరిస్థితి కూడా కనిపించడంతో చాలా ఇక్కట్లు ఎదుర్కొంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఉత్తరాంధ్ర తీర ప్రాంతంలో ఈ యొక్క వర్ష బీభత్సం కారణంగా అయితే ఎక్కడికక్కడ జనజీవనం స్తంభించిపోయిన పరిస్థితి ఉంది. ఇప్పటికీ కూడా కొన్ని చోట్ల నీటి సదుపాయం కూడా రాకపోవడం ఇబ్బందులు కలిగిస్తున్న పరిస్థితి కనిపించడంతో చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. ఈ యొక్క వర్ష ప్రభావం అయితే మరొక 3 రోజులు కూడా ఉండే అవకాశం ఉంటుందని అయితే ఈ రోజు, రేపు, ఎల్లుండి అంటే ఈ 3 రోజులు కూడా వర్ష ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తున్నారు. కానీ ప్రస్తుతానికి ఈ యొక్క గాలి తీవ్రత అనేది అయితే ఉండదనే విషయాన్ని కూడా తెలియజేసిన పరిస్థితి ఉంది. తీరం వెంబడి 30 నుండి 45 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీసే అవకాశం ఉంటుందని కూడా వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తున్నారు. కానీ అక్టోబర్ 2వ తారీఖున ఒక్కసారిగా ఈ యొక్క గాలి రావడంతో చాలా చోట్ల ఆస్తి నష్టం అయితే జరిగింది. కొన్ని చోట్ల అయితే నలుగురు అయితే వారి యొక్క ప్రాణాలను అయితే కోల్పోయిన పరిస్థితి ఉంది. శ్రీకాకుళం జిల్లాలో 2, విశాఖపట్నం, పార్వతీపురం జిల్లాలో ఒక్కొక్కరుగా మృతి చెంది 4 ప్రాణాలు కూడా ఈ యొక్క వర్ష ప్రభావం వల్ల అయితే ఈ వాయుగుండ ప్రభావంతో అయితే 4 ప్రాణాలు అయితే కోల్పోయిన పరిస్థితి ఉంది. ఇక్కడ విశాఖ జిల్లాలో అయితే దాదాపు అక్టోబర్ 2వ తారీఖున ఈ యొక్క వచ్చిన ఈదురు గాలుల ప్రభావంతో గాలులు వేసిన 16 నిమిషాల్లోనే దాదాపు 126 చెట్లు అనేవి కూలిపోవడం అయితే జరిగింది. అందులో ప్రధానంగా చాలా పెద్ద చెట్లు ఏవైతే ఉన్నాయో 46 పెద్ద చెట్లు, ఎప్పటి నుండి ఉన్న పెద్ద చెట్లు, భారీ చెట్లు కూడా
కూలిపోయిన పరిస్థితి ఉంది. అలానే 79 విద్యుత్ స్తంభాలు విశాఖ జిల్లా మొత్తంగా కూలిపోవడం జరిగింది. అలానే విజయనగరం జిల్లా మొత్తం కూడాను విద్యుత్ స్తంభించిపోయిన పరిస్థితి కనిపించింది. దాదాపు 41 గంటలు అయితే విద్యుత్ లేని పరిస్థితి నెలకొంది. ఇప్పటికీ కూడా కొన్ని చోట్ల కేబుల్ కనెక్షన్స్ కానీ నెట్ కనెక్షన్స్ కానీ పునరుద్ధరణ చేయడానికి అయితే అక్కడ స్థానికంగా ఇక్కట్లు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అలానే మన్యం జిల్లా శ్రీకాకుళం అయితే మరీ దారుణంగా అక్కడ ఇప్పటికీ కరెంట్ ఒక్కడే తప్ప వాటర్ సర్వీస్ కానీ ఈ యొక్క విద్యుత్ కేబుల్ సర్వీసెస్ కానీ వీటికి సంబంధించి ఏవైతే నెట్ కేబుల్స్ ఉంటాయో వాటిని ఇంకా పునరుద్ధరించడంలో కాస్త ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి ఉంది. ప్రధాన కేంద్రాలు తప్ప గ్రామాలన్నీ కూడా నీట మునిగిన పరిస్థితి కావడంతో ఎక్కడికక్కడ ప్రజలంతా కూడా ఇప్పటికీ కూడా బిక్కుబిక్కుమంటున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి ముఖ్యంగా వాళ్ళకి కావాల్సిన మౌలిక సదుపాయాలు అందించడంలో కూడా ప్రభుత్వ యంత్రాంగం కాస్త విఫలమైందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే దీనికి సంబంధించి ముందస్తుగా ఎటువంటి అంటే ఇంత ఫ్లాష్ ఫ్లడ్స్ వస్తాయని అయితే ముందుగా ఊహించకపోవడంతో కాస్త కొన్ని గ్రామాలే నీట మునుగుతాయనే ఉద్దేశం ఆ యొక్క గ్రామాల పైన మాత్రమే ఫోకస్ పెట్టిన పరిస్థితి ఉంది. కానీ అనుకోని పైనుండి ఎక్కువగా వర్షం కురవడం, అలానే స్థానికంగా కూడా ఈదురు గాలితో కలిసిన వర్షం కురవడంతో చాలా ఇబ్బందులు ఎదుర్కొని కొన్ని ప్రాంతాలకైతే ఇప్పుడు ఉదాహరణగా చెప్పుకుంటే గుంప గ్రామం అయితే అసలు మునిగిపోతుందని అయితే అసలు అధికారులు అయితే అంచనా వేయలేకపోయారు. కానీ ఒక్కసారిగా ఒక గుంప గ్రామం మునిగిపోవడంతో అక్కడికి వెళ్ళడానికి కూడా ఎటువంటి సదుపాయం లేకపోవడంతో ట్రాక్టర్స్ కానీ ఎడ్లు బండిని కానీ వాడిన పరిస్థితి ఉంది. కానీ అప్పటికే కొన్ని చోట్ల అయితే రోడ్లన్నీ కూడా కొట్టుకుపోయిన పరిస్థితి ఉండటంతో తీవ్రంగా ఇబ్బందులు పడిన పరిస్థితి కనిపిస్తుంది. దీనిపైన అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చాలాసార్లు అయితే వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఉపశమన చర్యలు కానీ రోడ్లు విద్యుత్ పునరాగతి వెంటనే చేయాలని పునరుద్ధరించాలని అయితే ఆదేశాలు జారీ చేశారు. కానీ ఎన్ని ఆదేశాలు జారీ చేసినా అక్కడ చేసే పరిస్థితి ఇప్పటికీ కూడా కొన్ని చోట్ల అయితే కుదురుకు రాకపోవడంతో తోటపల్లి రిజర్వాయర్ ఇప్పటికీ కూడా వాటర్ ఫ్లాష్ ఫ్లడ్స్ ఇప్పటికీ పైనుండి ఒరిస్సా ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా ఇప్పటికీ కూడా అది ఉగ్ర రూపం దాల్చడంతో స్థానికంగా మంచినీటి సదుపాయం కూడా పార్తీపురం పట్టణ కేంద్రంలో ఇప్పటికీ కూడా వాటర్ సర్వీస్ అయితే ఇవ్వలేమని చెప్పేసి అధికారులు అయితే ఒక నోటీసులు కూడా జారీ చేసిన పరిస్థితి ఉంది. ఈ విధంగా మొత్తం ఎక్కడ చూసినా సరే ఈ యొక్క ఫ్లాష్ ఫ్లడ్స్ కారణంగా ఈ యొక్క వాయుగుండ ప్రభావం అయితే ఇది ఒక మినీ తిత్లీగా అయితే ఇక్కడ స్థానికంగా కొంతమంది దీన్ని అభివర్ణిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎప్పటికైనా సరే యుద్ధ ప్రాతిపదికన వాటన్నింటిని పునరుద్ధరించి ప్రజలకి మరింత చేరువ చేయాలి. ప్రధానంగా ఈ యొక్క వరదల కారణంగా ఎంతో మంది మెడికల్ అసిస్ట్ కావాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మెడికల్ గా అక్కడ మొత్తం ఈ రోడ్లన్నీ పోవడంతో ఆ వాటర్ అంతా కొన్ని చోట్ల పేరుకుపోవడంతో అక్కడ ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. కనుక దానికి సంబంధించి ఎక్కడెక్కడ బ్లీచింగ్ కానీ క్లోరోఫ్లోరైడ్ కానీ వాళ్ళకి కావాల్సిన బేసిక్ మెడిసిన్స్ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉండడంతో ఆరోగ్య శాఖ కూడా అప్రమత్తమైన పరిస్థితి ఉంది. దీనిపైన ఇప్పటికే 2 రోజులకైతే స్కూళ్ళు నిన్నటి నుండి ప్రారంభం కావాల్సిన స్కూళ్ళు 3 రోజులు కూడా వాటిని పొడిగించి సోమవారం నుండి స్కూళ్ళు పునఃప్రారంభం చేయాలని అయితే మన్యం జిల్లా అలానే శ్రీకాకుళం జిల్లాలో ప్రకటన చేసిన పరిస్థితి ఉంది. అలానే సాలూరు ఒడిశా వెళ్లే దారిలో అయితే ఘాట్ రోడ్లన్నీ కూడా పూర్తిగా నేలకొరిగిన పరిస్థితి కనిపించింది. అక్కడ కొండ చర్యలన్నీ కిందకి పడిపోవడంతో వెళ్లి రహదారి ఒడిశా ఆంధ్రప్రదేశ్ కి ఉన్న ఏదైతే ఏకైక రహదారి ఉంటుందో ఆ దారి కూడా పూర్తిగా కుప్పకూలిన పరిస్థితి ఉండడంతో అది యుద్ధ ప్రాతిపదికన కేంద్ర బలగాల సహాయంతో వాటిని వెంటనే పక్కకు తొలగించి ప్రస్తుతం రవాణా సదుపాయం అయితే ముందుకు తీసుకెళ్లే పరిస్థితి చేస్తున్నారు. పూర్తిగా అప్రమత్తంగా ఉండాలని మరో 2 రోజులు కూడా ఈ యొక్క ప్రభావం ఉండటంతో ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని విషయం అయితే వాతావరణ శాఖ అధికారులతో పాటు జిల్లా అధికారులు కూడా తెలియజేస్తారు. ఉత్తరాంధ్రలో నిత్యం కూడా ఇటువంటి తుఫానులు ప్రభావం ఉండటంతో ప్రజలు ఎప్పటికైనా సరే అప్రమత్తంగా ఉండి ఈ నీటి నిల్వ కాలువలను కానీ ఈ గడ్డలను కానీ ఆక్యుపై చేయకుండా ఉండాలని విశ్లేషకులుగా అయితే తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది. రమణ. ఓకే, థ్యాంక్ యూ ప్రకాష్. బీహార్లో 2వ రోజు సిఈసి బృందం పర్యటిస్తోంది. బ్రేకింగ్లో చూస్తున్నాం. 3 రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. బీహార్ ఎన్నికలతో పాటు దేశవ్యాప్తంగా పలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్నికలకు సిఈసి కసరత్తు చేస్తోంది. అలాగే
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక షెడ్యూల్ కూడా ప్రకటించనుంది సిఈసి. బీహార్లో రెండో రోజు సిఈసి బృందం పర్యటిస్తోంది. 3 రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. బీహార్ ఎన్నికలతో పాటు దేశవ్యాప్తంగా పలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్నికలకు సిఈసి కసరత్తు చేస్తోంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక షెడ్యూల్ కూడా ప్రకటించనుంది సిఈసి.